అడగరా? బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్ళి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండ్రా, పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ, త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే. బ్రోకరు, నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సింది. కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికారా? రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా. ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని.
ఏ వల్లుడు రెడీయా? తల్లి కొడుకులిద్దరు దీన్ని ఆశీర్వదించండి. వదలే. ఈశ్వర్ వెళ్ళి దాన్ని కాపాడు. పోరా, పోరా. వదలే. ఒక నిమిషం ఇలా చూడండి, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఈశ్వర్ ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్ రారా, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా రావే. ఏమిట్రా అలా చూస్తావు? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్ కట్టా తాళి. పోరా. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించి తలుచుకుంటే నన్ను దండించండి. తననే చేయక పోరా. ఈశ్వర్ తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా? రారా. రేయ్ దమ్ముంటే రారా, మీదికి రారా. మగడు వచ్చి రారా. రేయ్, ఏంటి అన్నయ్య? రావే. ఈశ్వర్ నీకేం కాలేదు ఈశ్వర్. చేతిరా. ఏమిట్రా అలా చూస్తావు? ఎందుకు రా తొన్నెలు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమైనా సాములేరువా? చెప్పరా, నువ్వేమైనా సాములేరువా? రేయ్, రావే. వచ్చి తాళి కట్టించుకోవే. రేయ్, రేయ్, రేయ్. ఏరా, అవమానం భరించలేక నిప్పంటించుకొని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై కాల్చుకోరా. రై చూస్తావేంట్రా, కాల్చుకో. రేయ్, 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 రేయ్. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదిని వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా. పొండ్రా, పొండ్రా, పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు. స్వామి ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా, తిను మావా. ఏంటి మావా? హలో సామె, ఎవరు సామె? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గాడి గురించి భయపడక్కర్లేదు. వాడి వేలు తగిలిందనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో రేయ్, ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. రేయ్,
ఆ గ్రూప్ ను వదిలేసి మన గ్రూప్ వచ్చారా? స్వామి ఆ కిందకు లాగేశారు స్వామి. అరే సావే, మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి పంచ డైలాగ్ తో పంచర్ చేయకండి స్వామి, త్వరగా ఈ సీన్ చెప్పండి స్వామి, ఆకలితో ఎంచేస్తుందండి. రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి. అవును స్వామి. ఆ? సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. బుద్ధి ఉందంట్రా, ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారు. ఎవడ్రా ఎమ్మెల్యే? ఆఫ్టర్ ఆల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా. నేను మటుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకుని చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో తుపాకీ చూపిస్తావు? బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు. ఎక్కండ్రా, ఎక్కండ్రా బండి. రేయ్ పదండ్రా బండెక్కండి. పోరా రే. స్వామి ఏందయ్యా తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా నయ్యం, వాళ్ళున్నప్పుడు చెప్పలేదు, చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి. రండి శివలింగం గారు, రండి. రాజకీయ నాయకుడంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు. రేయ్. వదలండ్రా. ఈ ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు. దీని తర్వాత ఇంకో ఎత్తుంది, అది కూడా విను. రాయ్, ఊళ్ళో ఏంట్రా విశేషం? బాబాయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రై, నిప్పట్టించండ్రా. మీరేం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్. యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కి ఉండాలి. రాయ్, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది. పో. రాయ్ అనయ్య, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లా కలిసి వాడిని లేపేయండి. ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినయ్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నేను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది.
ఏమే వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు పిచ్చి బాగా ముద్రిపోయింది. అయ్యో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 హలో 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 ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చాను అని నా మీద నాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటర్ అయినా కొనిచ్చారా? కనీసం కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా? ఎదవ సన్నాసులారా, మీరు పిలిచారని వచ్చారు చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను ఒక నికార్సైన రాజకీయవేత్తని. వంశపారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి. నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది. నాకు ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ. పోరా. పోవా. ఎవరా మీరు? చెప్పండి, నన్ను ఎందుకు తీసుకుంటున్నారు? ఎగస్ పార్టీ వాళ్ళ నన్ను కొడుతున్నారని నేను అసెంబ్లీలో చెప్తాను. అసెంబ్లీ చెప్తాను. హలో హలో అన్న చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశారు.